రైతన్నకు గడువు 2 లక్షల పైనున్న అప్పు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయం. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ. 3వ విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల నిధుల సర్దుబాటు అంటూ చూస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు ఆ పైనున్న మొత్తం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది. 15 ఆగస్టు వరకు 3వ విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత 2 లక్షలకు పైనున్న విభాగంలోని రైతులపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి. రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల వివరాలను ప్రకటించి 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి 4 నుంచి 6 నెలల గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. రుణమాఫీ జీవో 567 ప్రకారం 2 లక్షల పైన ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షల మాఫీ చేస్తుంది. దాంతో రైతులు రుణము విముక్తులవుతారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 లక్షల పైన స్వల్ప మొత్తంలో అప్పున్న రైతులు కొందరు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు ఎప్పుడు చెల్లించినా తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. గంపగుత్తగా కాకుండా రైతులు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు పై మొత్తాన్ని కట్టించుకొని 2 లక్షల నగదు బదిలీ చేసి రుణ విముక్తులను చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే రైతులు తమ వీలును బట్టి సర్దుబాటు చేసుకొని 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తూ పోతుంది. అయితే ఈ ప్రక్రియకు నిర్ణీత కాల పరిమితిలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఇంకా అంతకంటే డీటెయిలింగ్లోకి వెళ్తే పెద్దగా ఏం వార్త ఉండదులే. కానీ వాస్తవం ఏంటంటే 2 లక్షల పైన ఎవరెవరికైతే ఎంతెంత లోన్ ఉన్నా, ఇప్పుడు లెట్సే ఒకవేళ 3 లక్షలు, సరే 4 లక్షలు ఉందనుకోండి, 4 లక్షలు మీరు బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి డబ్బు అనుకుందాం. సో దీంట్లో కేవలం 2 లక్షలేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద మాఫీ చేస్తుంది. ఇక మిగిలింది ఎంత? ఇంకో 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ 2 లక్షలు మీరు 6 నెలల్లో కడితే ప్రభుత్వము మిగిలిన 2 లక్షలు ఏవైతే ఉన్నదో ఈ 2 లక్షల రూపాయలని ప్రభుత్వం మీరు కట్టిన తర్వాత కడుతుంది బ్యాంకులకి. మీరు ఈ పెండింగ్లో ఉన్నటువంటి 2 లక్షలు మీరు కట్టేసిన తర్వాత బ్యాంకులకు 2 లక్షలు కడుతుంది ఏది రాష్ట్ర ప్రభుత్వం. లేదు మీరు ఇది ఒకసారి కడతారా, 2 సార్లు కడతారా, 6 నెలల్లో కడతారా, 4 నెలల్లో కడతారా, 6 నెలల్లో కడతారా అనేటువంటి డెసిషన్ మీరు తీసుకున్న తర్వాత దాన్ని మీరు బ్యాంకులకి ప్రభుత్వానికి చెప్పిన తర్వాత అప్పుడు ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఈ 2 లక్షల్ని బ్యాంకులకు కడుతుంది. అయితే ఇక్కడ ఒకటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఏంటంటే ఒక్కసారి కట్టనియకుండా. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే అసలే 4 లక్షలు అప్పున్నటువంటి రైతు, ఈ 4 లక్షల రూపాయలు అప్పున్నటువంటి రైతు మరి ఈ 4 లక్షల్లో 2 లక్షలు బ్యాంకు కట్టడానికి మళ్ళీ ఎన్ని అప్పులు చేస్తారనేటువంటిది ప్రశ్న. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని 4 లక్షలు ఉండని 40 లక్షలు ఉండని రైతుకి అప్పు ఏది బ్యాంకులలో మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయల డబ్బు ఏ ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ప్రతి రైతు ఇంటికి ప్రతి రైతుకి చేరవేసేలాగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. డైరెక్ట్ బ్యాంకులకేగా మీరు కడతా ఉన్నది. ఆ కట్టేసేరు ఈ 2 లక్షలు. ఇక మళ్ళీ రైతు 4 నెలల్లో కడుతుంది, 6 నెలల్లో కడుతుంది. మీరు రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలనుకుంటే 6 నెలలు ఎందుకు? ఇప్పుడు కట్టలేని కొంత రైతులు ఉంటారు, అసలు పొలం పనులు మానేసినట్టు కొందరు రైతులు ఉంటారు. వాళ్ళకి పూర్తి స్థాయి రుణమాఫీ చేసేయండి, తప్పే ఉన్నది. అఫ్కోర్స్ దీనివల్ల ఈ రుణమాఫీ వల్ల ప్రభుత్వం మీద చాలా పెద్ద భారం పడతానే ఉన్నది, కాదనే మాట కాదు, నేను అనకూడదు. సో అట్లాంటప్పుడు అసలు చేయకపోతే పూర్తిగా చేయదు, చేస్తే పూర్తిగా చేయండి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సో ప్రభుత్వం దీనిపైన ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సేమ్ టైం రైతులకు ఏ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పెద్ద ఎత్తున చేస్తారనేటువంటిది కూడా మరోసారి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, లేదంటే కలెక్టర్లతో చెప్పిస్తారా, లేదంటే బ్యాంకర్లతో చెప్పిస్తారా, మీరు పూర్తి స్థాయి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా. రైతన్నకు గడువు 2 లక్షల పైనున్న అప్పు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయం. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ. 3వ విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల నిధుల సర్దుబాటు అంటూ చూస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు ఆ పైనున్న మొత్తం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది. 15 ఆగస్టు వరకు 3వ విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత 2 లక్షలకు పైనున్న విభాగంలోని రైతులపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి. రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల వివరాలను ప్రకటించి 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి 4 నుంచి 6 నెలల గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. రుణమాఫీ జీవో 567 ప్రకారం 2 లక్షల పైన ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2
2 లక్షల మాఫీ చేస్తుంది. దాంతో రైతులు రుణము విముక్తులు అవుతారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 లక్షల పైన స్వల్ప మొత్తంలో అప్పున్న రైతులు కొందరు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు ఎప్పుడు చెల్లించినా తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. గంపగుత్తగా కాకుండా రైతులు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు పై మొత్తాన్ని కట్టించుకొని 2 లక్షల నగదు బదిలీ చేసి రుణ విముక్తులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే రైతులు తమ వీలును బట్టి సర్దుబాటు చేసుకొని 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తూ పోతుంది. అయితే ఈ ప్రక్రియకు నిర్ణీత కాల పరిమితిలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఇంకా అంతకంటే డీటెయిలింగ్లోకి వెళ్తే పెద్దగా ఏం వార్త ఉండదులే. కానీ వాస్తవం ఏంటంటే 2 లక్షల పైన ఎవరెవరికైతే ఎంతెంత లోన్ ఉన్నా, ఇప్పుడు లెట్సే ఒకవేళ 3 లక్షలు, సరే 4 లక్షలు ఉందనుకోండి, 4 లక్షలు మీరు బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి డబ్బు అనుకుందాం. సో దీంట్లో కేవలం 2 లక్షలేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద మాఫీ చేస్తుంది. ఇక మిగిలింది ఎంత? ఇంకో 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ 2 లక్షలు మీరు 6 నెలల్లో కడితే ప్రభుత్వము మిగిలిన 2 లక్షలు ఏవైతే ఉన్నదో ఈ 2 లక్షల రూపాయలని ప్రభుత్వం మీరు కట్టిన తర్వాత కడుతుంది బ్యాంకులకి. మీరు ఈ పెండింగ్లో ఉన్నటువంటి 2 లక్షలు మీరు కట్టేసిన తర్వాత బ్యాంకులకి 2 లక్షలు కడుతుంది ఏది రాష్ట్ర ప్రభుత్వం. లేదు మీరు ఇది ఒకసారి కడతారా, 2 సార్లు కడతారా, 6 నెలల్లో కడతారా, 4 నెలల్లో కడతారా, 6 నెలల్లో కడతారా అనేటువంటి డెసిషన్ మీరు తీసుకున్న తర్వాత దాన్ని మీరు బ్యాంకులకి ప్రభుత్వానికి చెప్పిన తర్వాత అప్పుడు ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఈ 2 లక్షల్ని బ్యాంకులకు కడుతుంది. అయితే ఇక్కడ ఒక్కటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఏంటంటే ఒక్కసారి కట్టనియకుండా. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే అసలే 4 లక్షలు అప్పున్నటువంటి రైతు, ఈ 4 లక్షల రూపాయలు అప్పున్నటువంటి రైతు మరి ఈ 4 లక్షల్లో 2 లక్షలు బ్యాంకు కట్టడానికి మళ్ళీ ఎన్ని అప్పులు చేస్తారనేటువంటిది ప్రశ్న. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని 4 లక్షలు ఉండని 40 లక్షలు ఉండని రైతుకి అప్పు ఏది బ్యాంకులలో మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయల డబ్బు ఏ ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ప్రతి రైతు ఇంటికి ప్రతి రైతుకి చేరవేసేలాగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. డైరెక్ట్ బ్యాంకులకేగా మీరు కడతా ఉన్నది, ఆ కట్టేసి ఈ 2 లక్షలు ఇక మళ్ళీ రైతు 4 నెలల్లో కడుతుంది, 6 నెలల్లో కడుతుంది. మీరు రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలనుకుంటే 6 నెలలు ఎందుకు? ఇప్పుడు కట్టలేని కొంత రైతులు ఉంటారు, అసలు పొలం పనులు మానేసినట్టు కొందరు రైతులు ఉంటారు, వాళ్ళకి పూర్తి స్థాయి రుణమాఫీ చేసేయండి, తప్పే ఉన్నది. అఫ్కోర్స్ దీనివల్ల ఈ రుణమాఫీ వల్ల ప్రభుత్వం మీద చాలా పెద్ద భారం పడతానే ఉన్నది, కాదనే మాట కాదు, నేను అనకూడదు. సో అట్లాంటప్పుడు అసలు చేయకపోతే పూర్తిగా చేయదు, చేస్తే పూర్తిగా చేయండి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సో ప్రభుత్వం దీనిపైన ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సేమ్ టైం రైతులకు ఏ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పెద్ద ఎత్తున చేస్తారనేటువంటిది కూడా మరోసారి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, లేదంటే కలెక్టర్లతో చెప్పిస్తారా, లేదంటే బ్యాంకర్లతో చెప్పిస్తారా, మీరు పూర్తి స్థాయి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా.